హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కాసేపటి క్రితం ఎన్టీఆర్ గారి దేవర గ్లింప్స్ అయితే రిలీజ్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే జస్ట్ స్టన్నింగ్ అంతే. అస్సలు ఫ్రెండ్స్, కొట్టాల శివ గారి నుంచి ఈ రేంజ్లో అయితే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కళ్యాణ్ రామ్ గారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నారు, కానీ దానికి సరైన న్యాయం అయితే చేశారు. విఎఫ్ఎక్స్ అండ్ సీజీ కరెక్ట్గా వస్తే లేదో అని ఒక చిన్న డౌట్ అయితే ఉండింది. ఇప్పుడు ఆ డౌట్ అంతా క్లియర్. ఇప్పుడు వరకు వచ్చిన మన తెలుగు ఇండస్ట్రీ గిమ్స్లో ఇది ఒక బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్స్, దీంట్లో 2 షాట్లు నాకు బాగా నచ్చాయి. ఒకటి ఏంటి అంటే, సముద్రం ఉన్నట్టుండి ఒక పిడుగు పడంగానే ఎర్రంగా మారుతుంది కదా, ఆ చేంజ్ అయితే సూపర్గా పెట్టారు. ఇంకోటి ఏంటి అంటే, ఆ బ్లడ్ మూన్ షాట్ అనమాట. ఆ మూన్ సగం ఉంటే ఇంకో సగం బ్లడ్ ఉంటుంది చూడండి, కిర్రాక్ అనమాట. అసలు కొరటాల శివ గారు ఫిలిం చేస్తారని తెలుసు, అర్థమయ్యేటట్టు, కానీ ఈ రేంజ్లో తీసుకొస్తారని నేను ఇప్పుడు అనుకోవాలి. విజువల్స్, విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. చాలా క్వాలిటీతో కూడా ఉంది. అయితే అక్కడ స్టోరీ పాయింట్ మనకు పెద్దగా ప్లాట్ ఏం రివీల్ చేయలేదు. జస్ట్ సముద్రంలో షిప్లో స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. ఆ స్మగ్లింగ్ బ్యాచ్కి నాయకుడు లాగా ఉన్నారనుకుంటున్నా ఎన్టీఆర్ గారు. ఇది కూడా నాయకుడిలా ఎందుకు అంటున్నానంటే, అక్కడ స్మగ్లింగ్ చేసిన మనుషులు వేరు, అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫైట్ చేసి చంపిన వాళ్ళు వేరు అన్నమాట. అందుకే చెప్తున్నా. ఇంకా వచ్చిన వీడియో కంటెంట్ అయితే చాలా సాటిస్ఫైడ్ అయితే అయిపోయారన్నమాట. ఇంకా టీజర్ ట్రైలర్ కానీ ఇలాగే ఉంటే ష్యూర్గా 100 కోట్ల సినిమా ఫస్ట్ డే డెఫినెట్గా. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్, ఏంటి అంటే ఆ హాలీవుడ్ లెవెల్ అంటే ఆ ఫీల్ వచ్చిందనమాట. ఆ విజువల్స్కి, ఆ మేకింగ్కి, ఆ లొకేషన్స్కి, అనిరుద్ బీజిఎంకి, ఆ సాంగ్కి హాలీవుడ్ లెవెల్ స్టఫ్.